అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటికి మీరత్నం. ఈరోజు మన పిన్నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన సర్వే అనేది రేపటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అంటే క్యాస్ట్ సర్వేకి సంబంధించి రేపు అంటే జనవరి 19వ తేదీ నుండి ఈ సర్వే అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ సర్వే యొక్క నేపథ్యం ఏమిటి? ఈ సర్వేలో ప్రతి కుటుంబ సభ్యుని దగ్గర ఏ ఏ వివరాలు సేకరించబోతున్నారు? అంటే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇద్దరు సంయుక్తంగా ప్రతి ఇంటికి సందర్శిస్తారు. కాబట్టి అక్కడ ప్రజల దగ్గర నుంచి ఏ ఏ వివరాలు సేకరించబోతున్నారు? అసలు ఈ సర్వేలో ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నారు? ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? అనే విషయాన్ని మొత్తం కూడా చాలా వివరంగా ఈ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. దీంతో పాటు ప్రతి కుటుంబ సభ్యు, ప్రతి వ్యక్తి కూడా ఇదొక బాధ్యతగా తీసుకొని ఈ సర్వే అనేది ఖచ్చితంగా చేయించుకోండి. పూర్తి వివరాలన్నింటిని కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పుడు ఇస్తాను. ఓకే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అంటే తెలంగాణ, ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. ఇదే విధంగా మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఈ సంక్షేమ పథకాల గురించి అన్నింటినీ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు అప్డేటెడ్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు మన టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్వేకి సంబంధించి దీని యొక్క నేపథ్యాన్ని, దీని యొక్క పరిస్థితిని కూడా తెలుసుకుందాం. అంటే ఈ కులగణన అనేది మన దేశంలో మొట్టమొదటిసారి ఎప్పుడు చేశారు అంటే మనకి స్వతంత్రం రాక ముందుగా 1931వ సంవత్సరంలో మొట్టమొదట ఈ క్యాస్ట్ సర్వే చేశారు. అంటే మన దేశంలో ఏ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు అనే వివరాలన్నిటిని కూడా 1931లో మొట్టమొదటిసారి అయితే సర్వే చేయించారంట. ఓకే, ఆ తర్వాత 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కులగణన అనేది కూడా చేపట్టారు. కానీ కులగణన అయితే చేపట్టారు కానీ అక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించారంట. రిమైనింగ్ కులాల యొక్క వివరాలు అనేది వెల్లడించలేదని అంటున్నారు. కాబట్టి ఆ తర్వాత నుంచి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా కులగణన అనేది మన దేశంలో చేయలేదు. ఓకే, ఆ తర్వాత గత సంవత్సరం మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో కులగణన అనేది చేపట్టారు రీసెంట్గా. ఆ తర్వాత మన దేశంలో ఎత్తుకుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే రెండవసారి అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో మొట్టమొదటిసారి బీహార్లో ఈ క్యాస్ట్ సర్వే అనేది చేశారు. ఆ తర్వాత మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ క్యాస్ట్ సర్వే అనేది చేస్తూ ఉంది. ఈ క్యాస్ట్ సర్వే చేయడానికి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చేయిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని చేయించుకోండి. ఇది దీని యొక్క నేపథ్యం. ఓకే, కాబట్టి దీని ప్రారంభ తేదీ వచ్చి అంటే ఈ క్యాస్ట్ సర్వే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే రేపు అంటే జనవరి 19 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే 28/1 అంటే జనవరి 28వ తేదీ వరకు చివరి తేదీ. ఈ లోపే మీరు ఈ సర్వే అనేది చేయించుకోండి. నెక్స్ట్, ఒకవేళ వాలంటీరు, సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సమయానికి మీరు ఈ డేట్లలో మీరు ఇంటికాడ లేనప్పుడు తర్వాత కూడా అవకాశం ఉంది. ఏ విధంగా అంటే రిమైనింగ్ వాళ్ళు జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు సచివాలయంలోకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ వాలంటీర్కి ఎవరికి ఉండదు, డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం కూడా మీ యొక్క జీవన స్థితిగతులన్నింటినీ కూడా ఇప్పుడు ఎన్రోల్ చేసుకోండి. ఇదే కులగణన యొక్క సారాంశం. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా దీనిని సర్వే ఏ విధంగా చేయాలి, ఈ సర్వేకి సంబంధించిన మొబైల్ యాప్స్ వాళ్ళకి ఏమి ఇచ్చారు, అక్కడ ఏ ఆప్షన్లు ఇస్తారనే విషయాన్ని మనం చూడాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మన బోర్డులో ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాలంటీర్లకు ఇచ్చినటువంటి ఈ మొబైల్ యాప్ అంటే ఈ సర్వేకి సంబంధించినటువంటి మొబైల్ యాప్ చాలా సెక్యూర్గా ఇచ్చారు. అంటే ఆ స్క్రీన్ రికార్డింగ్ చేయలేము, దాంట్లో కనీసం ఆ స్క్రీన్ షాట్స్ కూడా తీయలేం. కాబట్టి చాలా సెక్యూర్గా ఈ సర్వే అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం బోర్డులో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందజేస్తూ ఉన్నాను. ఓకే, కాబట్టి ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్లు ఈ సర్వే అనేది ఏ మొబైల్తో మొట్టమొదటిగా అయితే లాగిన్ అయ్యి స్టార్ట్ చేస్తారో చివరి వరకు అదే మొబైల్లో ఆ ఐడితో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇంకొక మొబైల్లో ఆ సిఎఫ్ఎంఎస్ ఐడితో ఓపెన్ కాదైతే అంటున్నారు. ఓకే, ఇది గమనించండి. ఇక్కడ కూడా చాలామంది డౌట్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ బయోమెట్రిక్ అనేది ముగ్గురు దగ్గర తీసుకుంటారు. 1 కుటుంబ సభ్యుల దగ్గర, 2 సచివాలయ సిబ్బంది, 3 వాలంటీర్లు. ముగ్గురు ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాలి. కాకపోతే కుటుంబ సభ్యులకి బయోమెట్రిక్తో పాటు ఓటీపీ ఆప్షన్ కూడా ఇచ్చారు. కానీ సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు ఓటీపీ ఆప్షన్ లేదు. ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే వేయాలి. ఓకే, దీనికి సంబంధించి వాలంటీర్లకు మొబైల్ యాప్ ఇచ్చారు. ఇక్కడ కూడా చాలామంది వాలంటీర్లు అడుగుతున్నారు, అన్న ఇప్పుడు 2 యాప్లు అనేది ఇచ్చారు, దాంట్లో వాలంటీర్ ఎక్కడ చేయాలి, దేంట్లో చేయాలి అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దాం. ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి 2 యాప్లు ఇచ్చారు కదా. ఒకటి వాలంటీర్లకు సంబంధించి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు, వార్డు వాలంటీర్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సిఓపి యాప్ అని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అనమాట. ఈ యాప్
ఈ 2 యాప్‌లో క్యాష్ సర్వే ఇచ్చారు. కానీ ఈ వాలంటీర్ యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్‌లో మాత్రమే సర్వే అనేది చేపట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ సిఓపి యాప్ ఎందుకు అంటే, ఈ సిఓపి యాప్ అనేది కేవలం సచివాలయ సిబ్బందికి మాత్రమే లాగిన్ ఉంటుంది. ఎందుకంటే, ఒకవేళ ఈ వాలంటీర్ యాప్‌లో సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్ సర్వే చేసేటప్పుడు, వాళ్ళ కుల వివరాలు, మత వివరాలు అన్నీ ఎంటర్ చేసేటప్పుడు ఎక్కడైనా పొరపాట్లు జరిగుంటే, దాన్ని సరిదిద్దడానికి అంటే వీళ్ళు చేసిన సర్వే అన్నిటిని కూడా సిఓపి యాప్‌లో రీడైరెక్ట్ అయిపోతుంది. సో, అక్కడ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి, మళ్ళీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి, ఈ వివరాలు కరెక్టా? కాదా? అని మళ్ళీ వెరిఫై చేసే అవకాశం వాళ్ళకిచ్చారు. ఇది గమనించండి కాబట్టి, ఫస్ట్ సర్వే అనేది ఇక్కడ చేస్తారు. నెక్స్ట్ వెరిఫికేషన్ కన్ఫర్మ్ అనేది సిఓపి యాప్‌లో ఎంప్లాయీస్ చేస్తారు. అక్కడెక్కడైనా ఇంతకు ముందు చేసిన వాలంటీర్ యాప్‌లో ఏదైనా వివరాలు తప్పు అనుకుంటే, అక్కడ రిజెక్ట్ చేస్తే, మళ్ళీ ఆ కుటుంబ సభ్యుల వివరాలు మళ్ళీ వాలంటీర్ యాప్‌లో వస్తుంది. మళ్ళీ వీళ్ళు సర్వే చేయాల్సుంటుంది. ఓకే. ఇప్పుడు వాలంటీర్ యాప్‌లో ఫస్ట్ వాలంటీర్ లాగిన్ అవుతారు. వాలంటీర్ లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉంటుంది. దాంతో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ మొట్టమొదటగా వీళ్ళు కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారా? లేదా కుటుంబం అంతా కూడా చనిపోయారా? ఈ 2 ఆప్షన్‌లు ఉంటుంది. ఓకేనా? కుటుంబ సభ్యులు అందుబాటులో ఉన్నారనుకున్నప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2 అని 2 ఆప్షన్‌లు ఉంటుంది. అక్కడ సెక్షన్ 1లో ఒక 14 రకాల ప్రశ్నలు ఉంటుంది. అది బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళ ఈకేవైసీ చేసుకొని సెక్షన్ 2కెళ్ళాలి. అక్కడ క్యాష్ సర్వేకి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి కాబట్టి ఫస్ట్ సెక్షన్ 1లో ఏ ఏ ప్రశ్నలు అడగబోతున్నారు అనే విషయాన్ని చెప్పుకుందాం. ఫస్ట్ వాలంటీర్ లాగిన్ అయిన తర్వాత అంటే వాలంటీర్‌తో పాటు సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి అక్కడ లాగిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా కుటుంబ ఐడీ ఉంటుంది. డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు హౌస్ హోల్డ్ ఐడీలో ఉంటారు కాబట్టి డిఫాల్ట్‌గా వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ జిల్లా కోడ్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ మండలం మున్సిపాలిటీ ఎంచుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పంచాయతీ కోడ్ ఉంటుంది. ఆడ ఆప్షన్‌లు ఇస్తారు ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఊరి పేరు, పంచాయతీ పేరు ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ కుటుంబ సభ్యులు అంటే మనం ఏ ఇంటికైతే సర్వేకి వెళ్తున్నామో ఆ ఇంట్లో కుటుంబ సభ్యుని పెద్దెవరు? కుటుంబ పెద్దెవరు? అతన్ని ఎంచుకుంటాము. నెక్స్ట్ మిగిలిన సభ్యులు ఉన్నారు కదా! వాళ్ళకి కుటుంబం పెద్ద గల సంబంధం ఏంటి? అనే విషయాన్ని మళ్ళీ ఎంచుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? అనే విషయాన్ని ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ అడుగుతూ ఉందన్నమాట. అంటే ఈ డేటా అంతా కూడా ఎప్పుడో పాత డేటా ప్రకారమే ఇప్పుడు పరిపాలన అనేది సాగుతూ ఉంది. కొత్త డేటా అనేది పర్ఫెక్ట్‌గా రావడం కోసం ఈ సర్వే అనేది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిజమైన డేటానే ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కుటుంబ సభ్యుల సంఖ్య అనేది ఏస్తారు. నెక్స్ట్ ప్రస్తుత చిరునామా. ఇప్పుడు అతను ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రస్తుత చిరునామా అనేది ఒకటొస్తుంది. 10వది ఇంటి యొక్క రకం. అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఇల్లు పూరి గుడిసా? లేదా డాబా ఇల్లా? డూప్లెక్స్ ఇల్లా? లేదా అపార్ట్మెంట్‌లో ఇల్లా? సో, వాళ్ళు దేంట్లో జీవిస్తున్నారు అనే అంశాన్ని ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత వాళ్ళకి పశువులు గానీ, జంతువులు గానీ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏవేవి ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? అనే విషయాన్ని అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటే 12వ పాయింట్ నుంచి ఒక 4, 5 సబ్ పాయింట్లు ఉంటుంది. అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వంట గ్యాస్. వాళ్ళు వంట గ్యాస్ సౌకర్యం ఏ విధంగా వాడుతున్నారు? వాళ్ళు ఫస్టు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌తో వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఉంది అని చెప్పొచ్చు. లేదా వాళ్ళు కిరోసిన్ స్టవ్ వాడుతున్నారు. లేదా వంట చెరుకుతో వాడుతున్నారు. లేదా గోబర్ గ్యాస్ లేదా ఇతరులు. ఓకేనా? వాళ్ళు దేనితో జీవిస్తున్నారు అనే విషయాన్ని ఆడ మెన్షన్ చేయాలి. అయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఈకేవైసీ చేసుకోవాలి. ఇక్కడ కుటుంబ సభ్యుల దగ్గర ఈకేవైసీ చేసుకునేటప్పుడు మాత్రం బయోమెట్రిక్ ఉంది. అదేవిధంగా ఐరిష్ ఉంది. ఓటీపీ ఉంది. ఫేస్ ఉంది. అదే కుటుంబ సభ్యులు కొంతమంది వాళ్ళ వృత్తిరీత్యా వేరే చోట ఎక్కడన్నా పోయి నివసిస్తుంటూ ఉంటారు. లేదా వేరే చోటన ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా బయోమెట్రిక్ ఎళ్ళారు కాబట్టి ఓటీపీ ఆప్షన్ అనేది ఇచ్చారు. మొత్తానికి ఎంతమంది కుటుంబ సభ్యులున్నారు? వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదని వివరాలు కరెక్ట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇలాంటి అవకాశం ఇచ్చింది. ఓటీపీ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా మంచి పరిణామం ఇది. కాకపోతే ప్రతి ఒక్క సభ్యులు కూడా దీంట్లో ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇదైన తర్వాత వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటారు. ఆ ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత సెక్షన్ 2 ఆప్షన్ వస్తుంది. ఈ సెక్షన్ 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాస్ట్ సర్వే. ఈ కుల గణనను బట్టే పరిపాలన సాగబోతుంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? అని అంచనా అనేది పర్ఫెక్ట్ డేటా అనేది ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. ఓకే. కాబట్టి అక్కడ ఈకేవైసీ ఆ కుటుంబ సభ్యులతో ఈకేవైసీ అయిపోయిన తర్వాత సెక్షన్ 2 ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందంటున్నారు. ఆ ఎనేబుల్ అయిన తర్వాత అక్కడ కుటుంబ సభ్యుని పేరు, నెక్స్ట్ కుటుంబ సభ్యుని జీవన స్థితి, నెక్స్ట్ ఈకేవైసీ అయిందా లేదంటే అయిందని పెడతాము. నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరు, వాళ్ళ జెండరు అంటే వాళ్ళు పుట్టిన తేదీ, వాళ్ళ వయసెంత, నెక్స్ట్ వాళ్ళకి వైవాహిక స్థితి వివాహం అయిందా లేదా, నెక్స్ట్ 8వ పాయింట్ కులం, ఉపకులం. ఇది గ్యారంటీగా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇక్కడ గమనించండి కులంకు సంబంధించి గానీ, ఉపకులంకు సంబంధించి గానీ ఎక్కడా కూడా
మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెండి అని మాత్రం అడగకూడదు. ఎందుకంటే డాక్యుమెంట్స్‌ని ఎవరిని తేవాలని బలవంతం చేయకూడదని ప్రభుత్వం చెబుతూ ఉన్నారు. ఓకేనా? కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి. ఓకేనా? కులం, ఉపకులం, నెక్స్ట్ మతం, నెక్స్ట్ 11వది రేషన్ కార్డ్ నంబరు, అదేవిధంగా విద్యార్హత, అదేవిధంగా వృత్తి వాళ్ళు ఏం పని చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు విడివిడిగా, నెక్స్ట్ వ్యవసాయ భూమి వాళ్ళకి ఎంతుంది, నెక్స్ట్ నివాసిత స్థలం ఎంతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఇవన్నీ వివరాలన్నీ కూడా అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ అనేది సచివాలయ ఉద్యోగి వాలంటీర్ అనేది ఈకేవైసీ చేస్తారు. కుటుంబ సభ్యులు కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడంతా ఈకేవైసీ సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్వే పూర్తయినదని వస్తుంది. ఈ డేటా మొత్తం సర్వే కంప్లీట్ అయింది మొత్తం సిఓపి యాప్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇది ఓన్లీ సచివాలయ సిబ్బంది మాత్రమే లాగిన్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ సర్వే ఇచ్చారు. ఒకవేళ వాలంటీర్ ఇచ్చిన డేటాలో ఏదైనా తప్పులుంది అని మీరు భావిస్తే మళ్ళీ వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చు లేదా అప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? రిజెక్ట్ చేస్తే మళ్ళీ గ్రామ వార్డ్ వాలంటీర్‌కి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల నేమ్‌లు వస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఈకేవైసీ చేయాలి. ఎక్కడైతే తప్పు జరిగిందో దాన్ని చేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇది కులగణనకు సంబంధించి క్యాస్ట్ సర్వేకి సంబంధించి తెలంగాణలో కూడా చేయలేదు. ఓన్లీ ఏపీలో మాత్రం ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఈ కులగణనలో మీ కులాలనేది ఖచ్చితంగా మెన్షన్ చేయించుకోండి. ఏ కులాలు ఎంత శాతం ఉన్నారనే దాన్ని బట్టే పరిపాలన గాని, బడ్జెట్ కేటాయించడం గాని జరుగుతుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా జెన్యూన్‌గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మేము చాలా కష్టపడి చేస్తూ ఉంటాము. మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. దీంతో పాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకొని ఇలాంటి అప్డేట్స్ గవర్నమెంట్ సంబంధించి ఇటువంటి అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను కాబట్టి ఉపయోగపడుతుంది. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే మాత్రం వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. నాకు మెసేజ్ చేయండి. ఆ నుంచి కూడా నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇదండి ఓవరాల్‌గా కులగణన సర్వేకి సంబంధించి మీకు ఏ సందేహం ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. లేదా నా వాట్సాప్ గ్రూప్‌లోంచి నాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడుగు వీరరత్నం.